చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన విలక్షణమైన ముద్రతో గ్రామీణ నేపథ్య కథలతో వెండితెరను సుసంపన్నం చేసిన తమిళ దిగ్గజ దర్శకుడు పి. భారతీ రాజా ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. భారతీ రాజా మరణంతో దక్షిణాది సినీ రంగం, ముఖ్యంగా కాలీవుడ్, టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అంటే కేవలం 4 గోడల మధ్య, రంగుల సెట్ల మధ్య తీసేది కాదు. పల్లెటూరి మట్టి వాసనను, పచ్చని పొలాలను, సామాన్యుల జీవితాలను వెండితెరకు అద్దం పట్టేలా చూపించవచ్చని నిరూపించిన సృజనాత్మక దర్శకుడు భారతీ రాజా. 1941 జూలై 17న తమిళనాడులోని మదురై జిల్లా అల్లీ నగరంలో జన్మించిన భారతీ రాజా చిన్నతనం నుంచే కళపై మక్కువ పెంచుకున్నారు. నాటకాల నుంచి సినిమా రంగం వైపు అడుగులు వేసి దర్శకుడిగా భారత సినీ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. లో వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రంతో దర్శకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను అవుట్డోర్ కు, పల్లెటూరి లొకేషన్లకు తీసుకువెళ్లిన ఘనత ఆయనదే. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి కలయికలో వచ్చిన ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. తమిళ్లో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతున్న క్రమంలోనే భారతీ రాజా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1980లో వచ్చిన కొత్త జీవితాలు సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆయన చేసిన ప్రయోగాలు, సృష్టించిన అద్భుతాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ముఖ్యంగా 1981లో వచ్చిన సీతాకోకచిలుక చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. మతాల రొంపిలో నలిగిపోయే ప్రేమ కథను ఎంతో సున్నితంగా, అంతే హృద్వయంగా తెరకెక్కించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశారు. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకోవటమే కాదు, నంది అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన ఆరాధన, విలక్షణ నటుడు కృష్ణతో తీసిన యాక్షన్ డ్రామా జమదగ్ని వంటి చిత్రాలు దర్శకుడిగా ఆయనకున్న వైవిధ్యాన్ని నిరూపించాయి. కేవలం సామాజిక అంశాలే కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా తనదైన శైలిలో డీల్ చేయగలనని ఈ సినిమాలతో భారతీ రాజా నిరూపించారు. భారతీ రాజా సినిమా రంగానికి చేసిన అమూల్యమైన సేవలకు గాను భారత ప్రభుత్వం 2004లో ఆయనను 4 అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. దీంతో పాటు 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఆయన వరించాయి. దర్శకుడుగానే కాదు, కెరీర్ చివరి దశలో నటుడిగాను మారి పలు చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. గత ఏడాది కాలంగా వ్యక్తిగత జీవితంలో కుమారుడు మనోజ్ భారతీ రాజా ఆకస్మిక మృతితో మానసికంగా కృంగిపోయిన ఆయన వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన దృశ్య కావ్యాలు, క్లాసిక్ సినిమాలు తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.